ధన్యవాదాలు కృష్ణమాచారి గారు. ఇప్పుడు కుసుమా భోగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరు. సభకు నమస్కారం. జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు రమణాచారి గారు, వారి చేతుల మీదుగానే ఇదే జీవీఆర్ కల్చరల్ తరఫున అక్కినేని గత 4 సంవత్సరాల క్రితం పురస్కారం ఇదే 5,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇంత అదృష్టం మరి జీవీఆర్ కల్చరల్ అసోసియేషన్, నేను సేవారంగంలో ఉన్న ఆదర్శ ఫౌండేషన్ కుసుమ భోగరాజు, అటువంటి వ్యక్తి నా కల్చరల్ గురించి తెలియదు. అయినప్పటికీ కూడా ఈ సేవారంగం కూడా కల్చరల్లో కూడా ఉపయోగపడుతుందని చెప్పి వెంకటరెడ్డి గారు నన్ను ప్రోత్సహిస్తూ, పెద్ద ఆయన 80 సంవత్సరాలు దాటినా కూడా క్రమశిక్షణ గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. వారు 2 నెలల క్రితమే నాకు ఈ ఇన్విటేషన్ వచ్చింది. అంటే ఇది స్పీడ్ పోస్ట్లో వచ్చేసింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా నేను సభకు వచ్చానా లేదని ఫోన్లో కూడా తెలుసుకున్నారు ఆయన. లైవ్ చూస్తూ కూడా అంత గొప్ప మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు సభలో వారు లేకున్నా కూడా రాఘవరెడ్డి గారు ప్రధాన కార్యదర్శి వారి మాటలు సభ తొలి పలుకులు వారు బ్రహ్మాండంగా వినిపించి మేము ఎక్కువ మాట్లాడక్కర్లేకపోయినా ఇంత విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దాంతోపాటుకి ఈరోజు పురస్కారాలు తీసుకున్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.